శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదం పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాటే. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంచక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా చాలా థాంక్స్ థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఆ, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు. నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నాన్న, చిట్టి. ఏమండి పొరపాటు అయిపోయిందండి. చిట్టి. ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. ఏమండి? బాబు. ఏమండి? ఏమండి? నాన్న. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఏమండి? అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడని వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. షాబాబాబాబా, చంపేస్తుందిరా. పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చిమాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా? కరెక్టేరా. ఎవరు? అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపుయండి సార్. ఆవిడ కదరా? నమస్కారం నమస్కారం. రండి, రండి. రండి. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళు చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళెవరికి? మీ మనవడకా? కాదండి, మాకే. మీకా? ఈ వయసులోనా? ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా, మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభకే త్వం జీవ సరదాం శతం. సూత్రవధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విసిస్తున్నారు అక్షంతలు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా అంతే, ఆశీర్వదించకూడదు. అంతే. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే లెక్క. అలాగా, సంతోషం. అప్పుడే వచ్చేసావరా? పెళ్లి పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్కలా చింతపక్కలా ఉన్నాడు. సినిమా కథలకు చెప్పుకుంటూ. ఏమిటి పెళ్ళా? మరే, ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండి అమ్మా, మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. ఆ. రే, వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. ఓ సారీ.
ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీసుకుని ఒక కాపీ మాకు పంపించండి, ఇలాగే గోడ తగిలించేస్తా. అలాగే. రా బాబు. అమ్మయ్యా 50వ పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే, ఇన్ని పెళ్లి చేయించావు సరే, నీ పెళ్లి మాట ఏమిటి? నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? రే రే రే, నేను అడిగేది నీ పెళ్లి మాటరా? ఏమిట్రా మాట్లాడో? వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తను నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలాగైతే జన్మని పెళ్లి కాదు. రే రావుడు, నాన్న రాంబాబు, రే రావుడు, నాన్న రాంబాబు, రే రావుడు. నాన్న ఆగండి, మీరు ఆగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రే రావుడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కల కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కల అంటే అది కల కాదు అక్కయ్య గారు. మరే కల అంటే బాబు, చిట్టి! ఏమండి? ఏమండి? అయ్యో అయ్యో, మా చిట్టి కూడా ఇంతే బాబు, వదలండి. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. ఏమండి? ఏమిటండి ఇది? బాగుందండి, వదలండి. చిట్టి, నాన్న, వదలండి, ప్లీజ్. బాబు. మెల్లిగా బల్లిలా రారాసురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా పద. ఫ్లూట్ వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా? అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి. ఇలాగే బాగుంది. రాజా, నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన చోట దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు, చంపేస్తాను రే. చిట్టి బాబు, చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సూరిగా, కాలేజ్ వదిలే టైం అయింది, ఇంక నువ్వు వెళ్ళిపోరా. రావుడు, మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు పోగొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను కనుక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేయటం ఏంట్రా? ఇదెక్కడ దరిద్ర ప్రభరా నాయనా. ఒరే, అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. ఆ? అవన్నీ నీకు అర్థం కావు గానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్సు కింద పడిపోయింది బాబు, కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఏ? ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్కింగ్ డేట, ఇవాళ నుంచి సెలవులు. ఆ? ఛా, ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే
మగపిల్లంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి. చా 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 చా. అవును, శాంతి ఇల్లెక్కడ్రా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? ఆహా, అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓ, నీకు తెలియదన్నమాట. ఎలారా ఇప్పుడు? సెలవులు ఇచ్చారంటే 4 రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా సార్? ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా? టైం అవుతుంది. సరే చూద్దాం. ఓ, రా తీసుకో. పారేసుకున్నా తీసుకో. రాస్కెల్. అద్దె గడుతున్న ఇంట్లోకి ఇలా కనప దొంగలా దొరకట్లేదు కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో. జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్తగా ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిరెక్కేవాడా? అమ్మయ్య బతికో. ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి. జాగ్రత్త, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాళ్ళు జరుగుతున్నారా? కాదురా, 25 ఏళ్ళ నుంచి తెరవని పాత కిటికీలు తెలుస్తున్నారు పాప. ఓహో, కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా? వాయులేన హింస అయిపోయింది. ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారేమిటి బాబు? అంటే అది రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ ట్రై చేద్దామని. ఏమన్నారు? వెరైటీ కోసమా? ఉద్యోగం చెప్పులు పారిపోతాం కదా. వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు, నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దరిద్రం రాకే, వాడు జమ్ములో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుంటూ చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు. కనవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత. బాగుంది, అంతే. ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు. బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పథకం దీనిలో పొందాం అంతే. కనవండి, కనవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేమిటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి, ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తుండేవాడు. అలా వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో వెళ్తున్నాయి. ఏమండి, వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాంతం, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ ఈ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పద్ధతి తీసుకోండి. నేను ముట్టుకోను. కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావేమిటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నాను అనమాట అండి. అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి.
మనం కేవలం ఆడే బొమ్మలం. ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. ఏంటి బాబు ఏమన్నా మనం ఆడే బొమ్మలమన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలమనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటక అలా 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి. రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఆ. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తావు రాంబాబు. మంచిదనమాట అండి. వస్తావు నాయనా. అదనమాట. కృష్ణ కృష్ణ వాసుదేవ పరంధామ విభూషణ. గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి. ఆగు, వాళ్ళ ఇల్లు తాళం వేసి తాళం చేసి ఎక్కడో పాడేశారున్నావుగా. అంటే అది ఆ తాళం చెవి ఎత్తుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు, వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు ఊరెళ్ళారన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కన లేచి కూర్చున్నాంట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు. రండి. ఆగు, అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, 2 రోజులు ఉండే వెళదాం. పదండి. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు బాబు? నన్ను అమ్మ అన్నావా? అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. మేము నీకు